వెల్కమ్ బ్యాక్. బంగారం దిగుమతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు కొద్ది రోజుల క్రితం. ఏడాది వరకు బంగారం ఎవరు కొనవద్దు అని చెప్పి బయట. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అదే సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో కస్టమర్స్ కూడా జ్యువెలరీ షాప్స్ కు వెళ్ళడం మానేశారు, అంటే కొనుగోళ్లు తగ్గించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది సార్. ఒకటి, బంగారం ధర తగ్గడం అనేది ప్రధాన కారణం. ప్రజెంట్ ఉన్న రేట్ చూసుకుంటే గత కొద్ది నెలల క్రితం 1,80,000 దాటిన 24 క్యారెట్ 10 గ్రామ్స్ బంగారం ధర ఇప్పుడు 1,43,000 ఉంది. 22 క్యారెట్స్ విషయానికి వస్తే ఆర్నమెంట్ గోల్డ్ 1,31,000 ఉంది 10 గ్రామ్స్ కి. సార్, బంగారం ధర తగ్గడంతో జ్యువెలరీ షాప్స్ కూడా కలకలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏ రకంగా చూడాలి సార్? అంటే ఎప్పుడైనా గోల్డ్ బయింగ్ బిహేవియర్ లో ఉండే క్యారెక్టర్స్ ఇవి. ఏదో మోడీ చెప్తే కొనడం మానేయడము, మోడీ చెప్పకపోతే కొనడం ఉండదు. మోడీ బంగారం కొనడము కొనకపోవడాన్ని దేశభక్తికి కొలబద్దగా చెప్పారు. అంటే మనం భారత ప్రజలందరూ దేశభక్తి వదులుకున్నట్టు భావించాలా? సో మార్కెట్ బిహేవియర్, గోల్డ్ ఈజ్ ఆల్సో ఏ కమాడిటీ. కమాడిటీకి దేశభక్తితో సంబంధం లేదు. కమాడిటీ కొనడము అమ్మడము అనేది మార్కెట్ డైనమిక్స్ బట్టి ఉంటుంది. నిజంగానే ప్రజలకు దేశభక్తి ఉంటే కొనడం మానేయాలంటే, అసలు ప్రభుత్వానికి దేశభక్తి ఉంటే గోల్డ్ ఇంపోర్ట్స్ ఆపేయాలి కదా, పని అయిపోతుంది కదా. బంగారం దిగుమతులు మీరు ఆపారనుకోండి, మీకు ఓన్లీ రీసైకిల్ గోల్డే ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ అది ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. రేట్ ఎంతనే పెరుగుతుంది. పెరగని ప్రభుత్వానికి ఏం సంబంధం అని పెంచారు కదా సార్. కానీ కస్టమ్ డ్యూటీ పెంచారు కదా. అయినా కస్టమ్ డ్యూటీ పెంచడం ఎందుకు? యూ సింప్లీ బ్యాన్ ద గోల్డ్ ఇంపోర్ట్స్. ఏముంది? నిజంగా ప్రభుత్వానికి దేశభక్తి అనే ప్రశ్న వస్తే బంగారం దిగుమతులు ఆపేయండి, మేము బంగారం దిగుమతులు చేసుకోము, ఉన్న బంగారంతోనే నడిపించాలి అంటే అని అనుకోవచ్చు కదా. అట్లా కాదు కదా. సమస్య ఏంటంటే ఇది కమాడిటీ. మీకు బంగారము డైనమిక్స్ను అర్థం చేసుకుంటే ఈ దేశభక్తి అనే అంశం రాదు. ప్రధానమంత్రి పిలుపు ఇవ్వడం తప్పని నేను అంటలేను, పిలుపు ఇవ్వడం కరెక్టే. ఎందుకంటే గోల్డ్ ఇది అన్ప్రొడక్టివ్ అసెట్ కనుక గోల్డ్ పైన మనము కొంటున్న కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టినట్టు. ఎందుకంటే దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ దాదాపు లేదు కనుక ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్ విచ్ వీ బై ఈజ్ ఇంపార్టెంట్. సో దానికి డాలర్లు ఖర్చు పెట్టాలి కనుక అది అవసరం లేదని ప్రైమ్ మినిస్టర్ పిలిపివ్వడంతో నాకు అభ్యంతరం కాదు. కానీ దాన్ని దేశభక్తితో లింక్ చేయడమే అభ్యంతరం. దేశభక్తి అంటే గోల్డ్ కొంటే దేశభక్తి లేనట్లు, గోల్డ్ కొనకపోతే దేశభక్తి ఉన్నట్లు. అంటే ఇవాళ బీజేపీ నాయకుల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే గోల్డ్ కొంటలేదా? బీజేపీ కార్యకర్తల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే గోల్డ్ కొంటలేదా? వాళ్ళందరికీ మన దేశభక్తి లేదని మన దేశభక్తి సర్టిఫికేట్ గోల్డ్ బిల్లులు చూసి ఇవ్వకూడదు. అంటే బంగారం రెసిప్ట్, నీ దగ్గర కొన్న రెసిప్ట్ ఉంటే దేశభక్తి లేదు, నేర బంగారం రెసిప్ట్ లేకపోతే గోల్డ్ దేశభక్తి ఉన్న సర్టిఫికేట్ ఇస్తా అనేది అభ్యంతరకరం. గోల్డ్ పర్చేజింగ్ బిహేవియర్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్యాట్రియాటిజం. దేశభక్తిపై ఆధారపడి ఉండదు. గోల్డ్ పర్చేజింగ్ బిహేవియర్ కొన్న క్యారెక్టర్స్ ఏంటి, గోల్డ్ ఎందుకు కొంటున్నారో అర్థమైతే ఈ సమస్య రాదు. ఒక ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు, ఒక ఎకనామిక్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మీకు గోల్డ్ కొంటారు. అందువల్ల ప్రపంచ ఆర్థిక రంగంలో, ప్రపంచ రాజకీయ రంగంలో ఒక గందరగోళ పరిస్థితులు ఉండడం వల్ల సేఫ్ హ్యావెన్గా భావించి గోల్డ్ కొంటున్నారు. అలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులకు గోల్డ్ కొంటుంది. మరి ఆర్బీఐకి కూడా దేశభక్తి లేదని చెప్దామా? ఆర్బీఐ ఎందుకు కొంటుంది గోల్డ్? ఆర్బీఐ గోల్డ్ కొనడానికి కారణం డాలర్ హెచ్చుతగ్గుల నుంచి దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కాపాడుకోవటానికి, డాలర్ ఆయుధంగా చేసుకుని అమెరికా చేసే దాడి నుంచి కాపాడుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ విపరీతంగా కొంటున్నాయి. అనేక సార్లు లెక్కలతో సహా చెప్పాను.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ కొంటుంది. మరి ఆర్బీఐకి దేశభక్తి లేదు అని ప్రధానమంత్రి భాష ప్రకారం చెప్పాలంటే తప్పు కదా. సో ఎవరైనా గోల్డ్, ఆర్బీఐ అయినా మనమైనా గోల్డ్ కొనటానికి కారణాలు ఉంటాయి. ఆ సేఫ్ హ్యావెన్ అనేది ఇదంటే మన చేతిలో లేదు, ప్రపంచాన్ని మనం శాసించలేము. రెండోది ఏంటి, మీకు హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము పెరిగినప్పుడు దాని నుంచి తనను తాను కాపాడుకోవడానికి గోల్డ్ కొంటారు. సో మీరు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే ఆటోమేటిక్గా గోల్డ్ కొనడం తగ్గుతుంది. మూడవది ఏంటి, ఇతర రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అట్రాక్టివ్గా లేనప్పుడు గోల్డ్ కొంటారు. మీకు రియల్ ఎస్టేట్ అట్రాక్టివ్గా లేదు, స్టాక్ మార్కెట్ వొలటైల్గా ఉంది, గందరగోళంగా ఉంది, ఎక్కడ పెట్టుకోవాలో తెలియనప్పుడు మీకు అప్పుడు గోల్డ్ కొంటారు. అంటే మీరు గనక ప్రజలకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించండి ఎకానమీలో, ప్రజలు ఎందుకు గోల్డ్ కొంటారు? ఇప్పుడు మీకు వ్యాపారం ఉంది రవిశంకర్, మీరు ఆ వ్యాపారానికి మీకు 50 లక్షలు ఉన్నాయి, మీ వ్యాపారం ఆల్రెడీ నడుస్తుంది, ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ దగ్గర 50 లక్షలతో మీరు ఏం చేస్తారు? గోల్డ్ కొని పెట్టుకుంటారా? నెక్లెస్ కొని ఇంట్లో పెట్టుకుంటారా? వడ్డానం కొని ఇంట్లో పెట్టుకుంటారా? మీరు ఆ వ్యాపారం మీద పెట్టుబడి పెడతారు. సో ఇప్పుడు మీరు వ్యాపారం లేని వాళ్ళు, ఏది లేని వాళ్ళే గోల్డ్ కొంటారు. లేదు మీరు రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉంది, మీరు గోల్డ్ కొంటారా ప్లాట్ కొంటారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. రియల్ ఎస్టేట్ భూమిలో ఉంటే గోల్డ్ కొన్నారు, ప్లాట్లే కొంటారు జనం. అందువల్ల బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఎవెన్యూస్ ఎకానమీలో కనుక క్రియేట్ చేయగలిగితే గోల్డ్ కొన్నారు. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ అంటే బెటర్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు గోల్డ్ ఎందుకు కొంటారు? గోల్డ్ మీద రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు. మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ తక్కువ, దాంట్లో కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది 10,000 దాటితే. మీకు స్మాల్ సేవింగ్స్, పోస్టల్ వాటిపై కూడా ఇంట్రెస్ట్ రేట్లు భారీగా తగ్గించారు. పిఎఫ్లపై కూడా చిన్న సామాన్య కార్మికులు పెట్టుకునే పిఎఫ్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ఏం చేయమంటారు మరి ప్రజల్ని? గోల్డ్ మీదనేమో భయంకరమైన రేట్ ఆఫ్ రిటర్న్. మీకు ఒక 3 ఏళ్ల కింద గోల్డ్ కొంటే ఇవాళ డబుల్ అయింది. సో అందువల్ల ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు అట్రాక్టివ్ చేయండి, గోల్డ్ కొనమని కొన్నారు. మీరు పిఎఫ్ పైన 12% ఇవ్వండి కార్మికులకు. ఎవరైనా గోల్డ్ కొంటారో పిఎఫ్లో దాచుకుంటారో చూడండి, 12% ఎక్కువ అవసరం లేదు. ఇలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. భారీగా మధ్యతరగతి మనీ సేవింగ్స్ అలా పోతున్నాయి. ఇవాళ ఎందుకు పోతున్నాయి? బికాజ్ ఇది ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మీకు మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పైన అరౌండ్ 12% మించడం రాదు పెద్దగా. ఎన్నడో ఒకసారి స్టాక్ మార్కెట్ బాగా ఊపులో ఉన్నప్పుడు వస్తుంది తప్ప నార్మల్గా 10-12% రిటర్న్ వస్తుంది. 10-12% రిటర్న్ ఆశించి ఇలా కోట్లాది మంది ఇండియన్ మిడిల్ క్లాస్ ఇంక్లూడింగ్ యంగ్ పీపుల్ కూడా పెద్ద ఎత్తున ఈ సిప్పులలో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు మరి మీరు అదే మీకు పిఎఫ్లోనే 12% ఇవ్వండి, నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు సిప్పులలో పెట్టరు, మీకు బంగారాలో పెట్టరు, అంతా పిఎఫ్లోనే పెడతారు. ఎందుకంటే పిఎఫ్లో ట్యాక్స్ కన్సెషన్ కూడా ఉంటుంది కొంత. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అవన్నీ తీసేస్తున్నారు. సో అందువల్ల మీకు గోల్డ్ కొనటానికి కారణం ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటి ఈల్డ్ ఇవ్వకపోవడం. అంటే ఈ కారణాలన్నిటి మనం ఐడెంటిఫై చేయకుండా ఇవాళ మీరు గోల్డ్ కొనొద్దు అంటే పేదవాడు ఏం చేయాలి? మనకి ఇవాళ ఒక పేదవాడికో 50,000 మిగిలినాయి, ఏం చేయాలి? 50,000తో ప్లాట్ కొంటాడా? కొనలేడు. 50,000తో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏమైనా ఆదాయం ఉందా? లేదు. 50,000 పిఎఫ్లో పెట్టుకున్నా పెద్దగా ఆదాయం లేదు. 50,000తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేడు. ఏం చేస్తాడు? 50,000తో ఒక 22 గ్రాములు 3 గ్రాములు గోల్డ్ కొనుక్కుంటాడు. సో అది దేశభక్తి లేక కాదు కదా కొనడం, ఇంకో మార్గం లేక కొంటున్నాడు. సో దేశభక్తి లేక కాదు కదా. ఇప్పుడు అందువల్ల మీరు సామాన్య ప్రజల దేశభక్తిని శంకించకండి. మీరు గోల్డ్ కొనడం ఆపండి అని ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో అపీల్ ఇవ్వడం తప్పేమి కాదు. దాన్ని దేశభక్తితో లింక్ చేయకండి అనేది నా పాయింట్. ఇవాళ 3 గ్రాములు 2 గ్రాములు ఇంకో మార్గం లేక ఇప్పుడు 50,000 ఇంతకుముందు 50,000 సేవింగ్స్ ఏం చేయాలి? దాన్ని మీరు ఏం చేస్తారు? 50,000 సేవింగ్తో వ్యాపారం చేయలేరు, 50,000 సేవింగ్తో రియల్ ఎస్టేట్ చేయలేరు, 50,000 సేవింగ్స్తో మీకు ఒక ఫ్లాట్ కొనలేరు, అపార్ట్మెంట్ కొనలేరు, 50,000 సేవింగ్తో ల్యాండ్ కొనలేరు, ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక గుంట కూడా రాదు, 50,000తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు. ఇక మీకు సిప్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే భయము. మీరు ఏం చేయాలి? సులభమైన మార్గం ఏంటంటే 50,000 తీసుకెళ్ళి 3 గ్రాములు 4 గ్రాములు గోల్డ్ వస్తుంది, కొని పెట్టుకుంటాడు ఆశ. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ డబ్బు వస్తుందని. ఇలా ఒక సామాన్యుడు ఆలోచిస్తే ఆ సామాన్యుడు దేశభక్తి లేనివాడు, సామాన్యుడి దేశభక్తిని మీరు గీట్రాయిగా ఎలా కొలుస్తారనేది నా క్వశ్చన్.